పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ ప్రాంగణం నందు ఉద్యమ కార్యాచరణ కమిటీ ఏపీజేఎస్ అమరావతి పశ్చిమ గోదావరి జిల్లా ఆధ్వర్యంలో గోడ పత్రికా కార్యక్రమాన్ని నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉద్యోగులు జేఏసీ నాయకులు మాట్లాడుతూ పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలి, ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్లో డీఏల్లో కనీసం 2 డీఏలు మంజూరు చేయాలి అని, ఉద్యోగులు డీఏ అరియర్, సరెండర్ లీవ్ బకాయిలు చెల్లింపుకు చర్యలు తీసుకోవాలని, ఉద్యోగుల హెల్త్ స్కీమ్ స్ట్రీమ్ లైన్ చేయడంపై ముఖ్యమంత్రి హామీ నెరవేర్చాలని, ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు ఇచ్చేలా చట్ట సవరణకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ చూపాలని, మరణించిన సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్తో పాటు ఉద్యోగి కాంట్రిబ్యూషన్ కూడా తిరిగి చెల్లించేలా జీవో 121కు సవరణ చేయాలని మా న్యాయమైన కోరికలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తారని కోరుతున్నాం. లేని పక్షంలో రాష్ట్ర నాయకత్వం ఏ విధంగా చెబితే ఆ విధంగా నడుచుకుంటామని ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. తీసుకెళ్ళడం అయింది. ఇందులో భాగంగా వారు స్పందించకపోవడంతో మేము మా యొక్క సంఘం తరపున జేఏసీ అమరావతి తరపున యాజిటేషన్ స్టార్ట్ చేసాం. దాంట్లో భాగంగా ఈ నెల 25 వరకు ప్రతి కార్యాలయానికి వెళ్ళి మా యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఫ్లెక్సీల రూపంలో పెట్టి మా యొక్క హక్కుల కోసం మేము పోరాడుతాం. ఈ నెల 25 వరకు ఈ ప్రక్రియ అయిన అనంతరం రేపు 1వ తారీఖు నుంచి కలెక్టర్లతోటి, ఎమ్మెల్యేలతోటి, మంత్రులతోటి, ప్రభుత్వంతో వెళ్ళి దీని మీద మేము ఇంకా మా యొక్క యాజిటేషన్ తీవ్రతరం చేయబోతున్నందుకు మా యొక్క ముందుగా మేము సానుకూలంగా ఈ యొక్క డిమాండ్లతో మా ఫ్లెక్సీలు పెట్టి మా యొక్క ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లని నెరవేర్చమని కోరుతూ ఈరోజు అందులో భాగంగా భీమవరం కలెక్టరేట్లో పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం హెడ్ క్వార్టర్లో డిమాండ్ల ఫ్లెక్సీలు పెట్టి మా ఏదైతే హక్కులు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చుకోవడానికి, మా హక్కులు మేము సాధించుకోవడానికి మేము పోరాటం చేస్తాం. ఏపీజేఎస్ అమరావతి పశ్చిమ గోదావరి జిల్లా జనరల్ సెక్రటరీ, మా రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు గారి ఆదేశాల మేరకు, అలాగే రాష్ట్ర జనరల్ సెక్రటరీ పల్సిటి దామోదర్ గారి ఆదేశాల మేరకు మరి మా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్యోగ సంఘాలు ఉద్యోగస్తులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద మరి పోరాటానికి దిశానిర్దేశం మా పెద్దలు ఇవ్వడం జరిగింది. మరి మాకు రావాల్సినటువంటి గవర్నమెంట్ గత ప్రభుత్వం నుంచి కూడా బకాయిలు ఉన్నటువంటి ఏదైతే పిఆర్సీ ఉందో 12వ పిఆర్సీ ఇప్పటికే చాలా కాతీతమైంది. దానికి వెంటనే పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి మరి మాకు పిఆర్సీ చెయ్యాలి. అలాగే 4 డిఏలు బకాయి ఉంది గత ప్రభుత్వం నుంచి కూడా. మరి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. మరి 4 డిఏలను కూడా రిలీజ్ చేయాలి. అలాగే ముఖ్యంగా వైద్యానికి సంబంధించి ఈవేళ ప్రైవేట్ హాస్పిటల్కి ఏదైనా చిన్న వైద్యానికి వెళ్తే లక్షల మీద ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. మరి దాన్ని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ కూడా ఉచితంగా వైద్యం చేసే సౌలభ్యం కల్పించాలని కూడా మా డిమాండ్లో పెట్టాం. దానిలో భాగంగా మరి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర మా డిమాండ్లకు సంబంధించినటువంటి ఫ్లెక్సీని అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి మా రాష్ట్ర నాయకత్వం ఏ పిలుపునిచ్చినా మరి దాన్ని కట్టుబడి పశ్చిమ గోదావరి జిల్లాలో పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మరి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, గౌరవ డిప్యూటీ సీఎం గారి మీద మరి ఉద్యోగస్తులకి ఎనలేని గౌరవం ఉంది. ఈ ప్రభుత్వ అధికారంలో రావడానికి ఉద్యోగస్తులు కూడా ముఖ్య పాత్ర పోషించారు. మరి దాన్ని వారు దృష్టిలో పెట్టుకుని ఉద్యోగస్తులను ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి రావాల్సినటువంటి బత్యాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు పెట్టుకున్నటువంటి డిమాండ్స్ అయితే న్యాయపరమైన డిమాండ్లన్నీ కూడా పెద్ద మనసుతోటి ఆలోచించి మాకు వచ్చే విధంగా చేస్తారని గౌరవ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గారిని కూడా సవినయంగా కోరుకుంటా ఉన్నాం. మరి వారు వీటిని తిరస్కరించిన మరుపక్షణంలో మరి మా ఉద్యమం బాట మా రాష్ట్ర నాయకత్వం ఏ విధమైన పిలిపించిన ఉద్యమాన్ని తూచ తప్పకుండా ఆచరణ చేయడం పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ, ఏపీజేఎస్ అమరావతి కమిటీ మా జిల్లా అధ్యక్షులు ఐతం సత్యనారాయణ గారు మేము కూడా కట్టుబడి ఆ కార్యక్రమాన్ని నిబద్ధతోటి కొనసాగిస్తామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మా ఉద్యమానికి మీ ద్వారా కూడా ప్రజల యొక్క మద్దతు కూడా కోరుతా ఉన్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.